హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్టుపై వారితో చర్చించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతిరోజు 28,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాధాన్యత గల ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఉత్తమ్ నిబంధనలకు అనుగుణంగా పనులు జరగాలన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా పదవి అశోక్ కుమార్ ను వరించింది. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి కూడా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. దిల్ రాజు పదవీకాలం ముగియటంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఒక కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద నీరు చేరి 3 విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్ లోని రావుస్ ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్ లోకి ఒక్కసారిగా వరద చేరటంతో 30 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వందలాది మంది విద్యార్థుల నినాదాలతో ప్రాంతమంతా దద్దరిల్లింది. నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను నిలదీస్తున్నారు స్టూడెంట్స్. పోలీసులు ఎంతగా వారించినా శాంతించలేదు. కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దమ్ముంటే కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ ని పోటీ చేయించాలని సవాల్ విసిరారు. పోటీ చేస్తే అక్బరుద్దీన్ కు డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు బండి సంజయ్. కేంద్ర బడ్జెట్ లెక్కల్లో కన్ఫ్యూజన్ ఉందన్నారు సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. రాజధానికి ఇచ్చింది గ్రాంటా అప్ప, చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఐ రామకృష్ణ. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ మహేష్ కుమార్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పరిశీలించారు. బాధితులకు బియ్యం, పామాయిల్, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు అందజేశారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా లోబలో కొలువైన శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఆషాఢమాసం ఉత్సవాల్లో భాగంగా పుష్ప అలంకరణలో దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో చిన్న కేసులో 52 రోజుల తర్వాత తనను A37 గా చేర్చడం, అందుకోసం లుకౌట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవడం అన్యాయమన్నారు. విదేశాల్లో చదివిన నా కొడుకును వీధుల్లోకి లాగుతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడైనా సిద్ధమే అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏపీలో కూటమి నేతల భూదందా కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. తాజాగా అనకాపల్లిలో 30 ఎకరాల దేవాలయ భూములపై కన్నేశారు. జనసేన ఎమ్మెల్యే కొనతాల కుటుంబ సభ్యులు, కనక మహాలక్ష్మి ఆలయ సిబ్బంది, వామపక్ష నేతలు వారిని అనుచరుల్ని అడ్డుకున్నారు. 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులను జారీ అయ్యాయి. హరిభౌ కిషన్ రావు బాగ్డే రాజస్థాన్ గవర్నర్గా, జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయలేమని రవాణా శాఖ స్పష్టం చేసింది. కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు నిషేధించిన BS3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించింది జేసీ ట్రావెల్స్. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అదృశ్యమైన పాప కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల వయసున్న చిన్నారి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించారు. తెలంగాణ ప్రభుత్వం గంజాయి కట్టడిపై ఫోకస్ పెట్టింది. గంజాయి ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, ఎక్కడ విక్రయిస్తున్నారనే దానిపై పూర్తి స్థాయి ఆధారాలను సేకరించింది ఎక్సైజ్ శాఖ. ఆగస్టు 31 నాటికి గంజాయి రహిత ధూల్పేట్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందంటూ కథనాలు రాసిన ఎలో మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. శాసనసభలో జరిగిన చర్చను చూసి కూడా దుర్మార్గపు రాతలు రాశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తే ఎల్లో మీడియా వాటిని పతాక శీర్షికల్లో రాశారన్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో బోనాల వేడుక ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల జాతరలో భాగంగా అమ్మవారిని కొండా సురేఖ దర్శించుకున్నారు. నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.
లష్కరు బోనాలను పురస్కరించుకుని ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పూజలు జరిగాయి. 400 ఏళ్ల పురాతన మైసమ్మ అమ్మ ఆలయంలో చైర్మన్ గుంటి లక్ష్మణ్, ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆషాఢ మాసం 4వ ఆదివారాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని విశేషంగా అలంకరించారు. వివిధ రకాల పూల మొక్కలు, తమలపాకులతో అలంకరించగా వనదుర్గగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేశారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ అర్బన్ పార్కులో వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మానవ జీవితంలో చెట్లు చాలా కీలకమైనవని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే తదితరులు మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, అందుకు అధికారులు చర్యలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. డయాబెటిస్ నుంచి రక్షించుకోవటానికి యువత క్రీడల్లో పాల్గొనాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో హాఫ్ మారథాన్ను ఆయన ప్రారంభించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వ్యాయామం చేయటం వలన ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. బురద నీటిలో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని విద్యార్థులు వాపోయారు. తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో మహబూబాబాద్ విద్యార్థులు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బాలుర వసతి గృహాలకు వెళ్లే రోడ్డు మార్గం వర్షాలకు గుంతలు ఏర్పడి బురదమయంగా మారింది. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో అక్రమ ఇసుక రవాణా ఆగటం లేదు. పాపాగ్ని నదిలో ఇసుక తరలింపుపై స్థావరాలపై పులివెందుల ఎస్సీబీ, వేంపల్లి పోలీసులు దాడులు చేశారు. 5 ట్రాక్టర్లను గుర్తించగా 2 డ్రైవర్లు పరారయ్యారు. 3 ట్రాక్టర్లను వేంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. మెదక్లోని వడ్డెర కాలనీ వద్ద కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కార్మికుడు మైసయ్య అక్కడికక్కడే మృతి చెందగా అదే కాలనీకి చెందిన మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గోదావరి నదికి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉపనదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం, మేడిగడ్డ వద్ద వరద భారీగా ప్రవాహం కొనసాగుతోంది. ఇటు ఎస్ఆర్ఎస్పీ కూడా భారీగా వరద కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద అఖండ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్, పాత రైల్వే వంతెన వద్ద వరద ప్రవాహం 57 అడుగులకు చేరుకుంది. ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15.3 అడుగులకు చేరుకుంది. దీంతో మొత్తం 15,33,000 క్యూసెక్కుల నీరును అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కొవ్వూరులో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, గమన్ బ్రిడ్జ్ల వద్ద పరవళ్లు తొక్కుతోంది. దీంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రం నీట మునిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం స్పిల్వే ఎగువన నీటి మట్టం 33.895 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు స్పిల్వే నుంచి 48 రేడియల్ గేట్ల ద్వారా 12,80,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. గాయత్రి పంప్ హౌస్ లోని 3 పంపుల ద్వారా నీటిని విడుదల చేయడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరుకు భారీగా వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 6 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ఫ్లో 20,643 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 12,931 క్యూసెక్కులుగా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో 41 గేట్లు ఎత్తి 2,93,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎన్ఫ్లోగా ప్రాజెక్టులోకి 8,432 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దశల వారీగా ప్రాజెక్టులో నీటిని బ్యాలెన్స్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజల్ని తరలించారు. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టులోకి 54,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా 8,212 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 509 అడుగులకు నీరు చేరుకుంది.
తమిళనాడు తూత్తుకుడిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో షూటర్ మను భాకర్ పతకం దిశగా అడుగు ముందుకేసింది. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్ విభాగంలో షూటర్ మను భాకర్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె ఫైనల్ కు దూసుకెళ్లింది. T20 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో పల్లెకెలెలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. శ్రీలంకపై టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ను చేసింది.